ఏవండోయ్! ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. మా మేనకోడలు పెళ్ళికని మా భీమవరం పక్కనే ఉన్న శృంగవృక్షం వెళ్ళామండి. పెళ్లి కూతురిని చేసిన రోజుని అమ్మవారికి అదే అండి గ్రామ దేవతలకి చల్లగా కాపాడమని చెప్పి చలువుడి పానకాలు వేస్తాం కదండి. అలాగా పెళ్లి కూతురిని చేసినప్పుడు వేద్దామని తీసుకెళ్తున్నారండి. నన్ను కూడా గుడికి రమ్మన్నారు. వద్దులే ఇంటి దగ్గర ఏదో ఒకటి సాయం చేస్తాలే ఉంటాను రానన్నా. అందరూ వెళ్తున్నారు కదా రమ్మని బలవంతం చేస్తే వెళ్ళానండి. వెళ్ళకుండా ఉండుంటే మాత్రం చాలా మిస్ అయ్యేదానండి. అసలు ఈ ఊర్లో ఇంత మంచి గుడి ఉన్నదని నాకు ఇప్పటి వరకు తెలియదండి. ఉగాది కంటండి ఇక్కడ అమ్మవార్ల ముగ్గురికి జాతర చాలా బ్రహ్మాండంగా చేస్తారంట. మా ఆడపడుచు చంట ఉండేవారు కానండి ఎప్పుడు వెళ్ళలేదండి నేను. మానేసి ఉండుంటే చాలా మిస్ అయ్యేదానండి. చూసారండి ఎంత బాగున్నారు, అసలు గుడి ఎంత బాగుందోనండి. నాకు అసలు తెలియదు ఇక్కడ ఇంత మంచి గుడి ఉన్నట్టు. ముగ్గురు అమ్మవార్లండి ఎంత అందంగా ఉన్నారు అండి అసలు నిజంగా. గుడి చూసినా అమ్మవారిని చూసినా మనసంతా ఎంత ఆనందంగా అనిపించిందోనండి. మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో తీసానండి. చూడండి చక్కగా ఎంత ప్రశాంతంగా అలా చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అండి. మంచి పాజిటివ్గా అనిపించిందండి నాకైతే. చూడండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. అలాగా ఆవిడ అలా చూస్తుంటే అండి మన కష్టాలన్నీ మర్చిపోతాం. అయినా మనుషులుగా పుట్టాక ఎవరికి లేకుండా ఉంటాయండి కష్టాలు. దేవుళ్ళకే తప్పలేదు, మనం ఎంతండి. ఏదైనా కష్టమైన సుఖమైన ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి అంతే అండి. కానీ అప్పుడప్పుడు అలా గుళ్ళకి వెళ్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. అవును కదా, కాదంటారా? కామెంట్ చేయండి ఏ మాట అయినా.